అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మ ప్రేమకి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకంటే నీకే బాగా తెలుసు కదా సింధు. ఆరాధ్య నన్ను అమ్మలా ఫీల్ అవుతుంది. సో నా దగ్గరికి రాకుండా నేను లేని ఆ ఇంట్లో నీ దగ్గర ఎలా ఉంటుంది చెప్పు? నువ్వంటే ద్వేషం, నేనంటే నమ్మకం. అందుకే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది. ఆరాధ్య నా దగ్గరికి రావటం వరకు బానే ఉంది, కానీ పాపం ప్రెసెంట్ తన పరిస్థితే ఏం బాగోలేదు. ఆరాధ్యకేమైంది? తనకెలా ఉంది? సడన్ గా వచ్చింది, ఏడ్చేస్తుంది. నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఈ లైఫ్ నాకు నచ్చడం లేదు. నా గుండె బరువెక్కిపోతుంది. శ్వాస తీసుకోవటం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఆరాధ్య బాగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుంది. తనకి 4 మంచి మాటలు చెప్పి ప్రశాంతంగా ఉండమని చెప్పు. నేనెందుకు చెప్తాను? నాకేం అవసరం? ఆరాధ్య నీ అమ్మగా ఫీల్ అవుతుంది మధు. కరెక్టే, కానీ నేను ఆరాధ్యని కూతురుగా ఫీల్ అవ్వట్లేదు కదా. ప్రజెంట్ ఆరాధ్య మెంటల్ కండిషన్ చూస్తుంటే నాకైతే డౌట్గా ఉంది సింధు. తనేదైనా చేసుకుంటుందేమో అనిపిస్తుంది. సర్లే, తనేం చేసుకుంటే నాకెందుకులే. ఎందుకంటే ఆరాధ్య నా కూతురు కాదు కదా. మధు, అసలు నువ్వు మనిషివేనా? ఆరాధ్య పరిస్థితి ప్రమాదంలో ఉంటే కాపాడాల్సింది పోయి నా కూతురు కాదు అని వదిలేస్తావా? ఓకే సింధు, ఓకే. నువ్వు ఆరాధ్యని నీ సొంత కూతురు కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు కదా. ఇప్పుడు ఆరాధ్య మీకు కావాలి అంటే, తను క్షేమంగా ఉండాలి అంటే, నువ్వు మీ అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నువ్వొచ్చి ఆరాధ్యని కాపాడుకొని ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు రావటం కొంచెం ఆలస్యమైనా జీవితంలో నువ్వింకెప్పుడు ఆరాధ్యని చూడలేవు. సింధు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మా మావయ్య ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే వచ్చేస్తున్నాను. కనీసం నేను వచ్చేంత వరకైనా ఆరాధ్యకి ఏం కాకుండా చూసుకో ప్లీజ్. మధు, నీకు దండం పెడతాను, ఈ ఒక్క పని చేసి పెట్టు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అత్తయ్య, నేను మధు దగ్గరికి వెళ్ళి ఆరాధ్యని ఇంటికి తీసుకొస్తాను. త్వరగా వెళ్ళమ్మా. అక్కడ ఆరాధ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఎవరికి సింధు? యష్ కత్తయ్య. చెప్పు సింధు. యష్, ఆరాధ్య ఎక్కడుందో తెలిసిందా? ఎక్కడుంది? అది మీ ఇద్దరి ప్రాణాలకి ఇదే ఆఖరి రోజు. నువ్వింటికి వచ్చే యష్, నేను ఆరాధ్యని తీసుకురావడానికి వెళ్తున్నాను. అసలు ఆరాధ్య ఎక్కడుంది? ఎందుకెళ్ళింది? అన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను యష్.
నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వకు, తిరిగి వచ్చేసేయ్. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. భగవంతుడా, మా ఆరాధ్యకి ఏం కాకుండా చూడు. అమ్మా ఆరాధ్య, ఎందుకలా డల్గా ఉంటావు? అమ్మ దగ్గరికి వచ్చేసావు కదా, హ్యాపీగా ఉండు. అమ్మా, మనం అసలు ఈ సిటీలోనే ఉండొద్దు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఆ ఇంటి మనుషులు నాకు నచ్చడం లేదు. ఎంత కాదనుకున్నా వాళ్ళందరూ నీకు అయిన వాళ్ళమ్మా. వాళ్ళని వదిలేసి ఎలా వెళ్తావు? ఇప్పుడేదో మూర్ఖంగా మీ బాబాయ్ మమ్మల్ని బయటికి పంపించేశాడని మనం వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఎప్పటికైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుందమ్మా. అమ్మ మధు, ఏంటి మావయ్య? సింధుకి ఫోన్ చేశానన్నావు, తను ఇంకా రాలేదేటి? వస్తుంది మావయ్య. ఆరాధ్య, ఆరాధ్య, అదిగో వస్తోంది. అసలు డ్రామా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వు చూస్తుండు మావయ్య. ఆరాధ్య, 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 ఇప్పుడు నీకెలా ఉందమ్మా? నీకేం కాలేదుగా? నాకేమవుతుంది? అంటే నువ్వు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావని, మానసికంగా ఇబ్బంది పడుతున్నావు అని తెలిసింది. అందుకే కంగారు పడి వచ్చాను. మా అమ్మని ఇంట్లో నుంచి పంపించేస్తే బాధ ఉండదా మరి? మధు, ఆరాధ్య బాగానే ఉంది కదా? ఫోన్లో నాతో ఎందుకు అలా చెప్పావు? ఆరాధ్య కనపడలేదని మీరు ఎక్కడ కంగారు పడతారోనని నా దగ్గరికి వచ్చిందనే కదా నేను ఫోన్లో చెప్పాను. నన్ను టెన్షన్ పెట్టాలని అబద్ధం చెప్పింది ఇది. ఆరాధ్య, మనం ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. మా అమ్మతో పాటు ఇక్కడే ఉంటాను. ఇలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండకూడదమ్మా. నా మాట విను. ఓహో, నన్ను హాస్టల్లో పడేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదా అది వేరే అని? నువ్వు హాస్టల్లో ఉండడానికి, అక్కడ ఒంటరితనం అనుభవించడానికి కారణం నేను కాదమ్మా, మీ నాన్న. నువ్వు పుట్టడం వల్లే మీ అమ్మ చనిపోయిందని నీ మీద ద్వేషం పెంచుకుని నిన్ను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు నా సొంత అక్క కూతురువి కాబట్టి అమ్మలా నేను నిన్ను అక్కును చేర్చుకున్నాను. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. అందువల్లే నేను నీకు దూరం అయ్యాను. నువ్వు హాస్టల్లో ఉన్న సంగతి అత్తయ్య నాకు చెప్పలేదు. అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోయాను తప్ప నిన్ను వదిలేయాలని కాదమ్మా. సింధు, నా మీద నా కూతురికి చాడీలు చెప్తున్నావు. ఆరాధ్య విషయంలో నువ్వు అమ్మ తప్పు చేసి ఆ తప్పు నా మీద తోస్తున్నారేంటి? నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు తేజ, నేను చెప్పింది నిజం కదా? ఇప్పుడు తేలాల్సింది నిజానిజాలు కావు సింధు. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు.
ఆరాధ్యని తీసుకెళ్ళడానికొచ్చాను. అరే నేను రానని చెప్తుంటే నీకు అర్థం కాదా? ఆరాధ్య, మంచేదో చెడేదో నువ్వు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. మంచి చెడుల గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మంచిదానివి కాదు. నేను నీతో పాటు రాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు సింధుతో పాటు వెళ్ళకపోతే పని కట్టుకొని నేనే నిన్ను ఆ కుటుంబానికి దూరం చేశానని నా మీద లేనిపోయిన నిందలు వేస్తారు. మాకు ఆ ఇంట్లో స్థానం లేకపోయినా పర్వాలేదమ్మా. నీకు ఆ ఇంట్లో స్థానం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు. సరేనమ్మా, నీ మాట నేనెప్పుడు కాదనను. కాకపోతే ఒక కండిషన్. ఏంటమ్మా అది? నువ్వు కూడా నాతో పాటు వస్తానంటేనే నేను ఈవిడితో పాటు వెళ్తాను. ఇదేంటి సింధు, ఆరాధ్య ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడెలా? నీ భర్తేమో మమ్మల్ని బయటికి గెంటేశాడు. అక్కడికి మేము మళ్ళీ ఎలా వస్తాం? నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టనమ్మా. ఏటి సింధు సైలెంట్గా ఉన్నావు? ఆరాధ్య రావాలంటే మధు రావాలి, మధుని వద్దనుకుంటే ఆరాధ్యను వదులుకోవాలి. ఇప్పుడు ఏంటి చేస్తావు? వాళ్ళు చేసిందే రైట్ అనుకుంటారు. మనం తప్పని చెబితే నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తాను, చేస్తే తప్పేంటి అని రివర్స్లో మాట్లాడతారు. వీళ్ళని చాలా స్మూత్గా డీల్ చేయాలి. వాళ్ళ దారిలోకి మనం వెళ్ళి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఏటి సింధు ఆలోచిస్తున్నావు? ఆరాధ్య, నీకు మధు కావాలి అంతే కదా? అవును. సరే, మధు మీ నాన్న నీతో పాటు ఆ ఇంట్లోనే ఉంటారు, సరేనా? మీరే వెళ్ళగొట్టి మళ్ళీ మీరే రమ్మంటున్నారు. ఏ తమాషాగా ఉందా? తమాషా కాదు తేజ, తప్పు తెలుసుకున్నారు, అందుకే సింధు వచ్చి బతిమలాడుతోంది. అమ్మా ఆరాధ్య, వాళ్ళు మమ్మల్ని అవమానించి బయటికి పంపించినా నీకోసం నేనొస్తానమ్మా. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. చూసావా, అమ్మంటే ఇలా ఉండాలి. మీరు తిట్టి వెళ్ళగొట్టినా ఆ ఇంటికి రావడం ఇష్టం లేకపోయినా నా కోసం వస్తానంటుంది. మా అమ్మ వస్తానంది కాబట్టి ఇప్పుడు నేను నీతో వస్తానంటున్నాను. సింధు, నువ్వు నన్ను బతిమిలాడకపోయినా నీ కళ్ళల్లో కనపడుతున్న పశ్చాత్తాపం, తప్పు చేశావన్న ఆవేదన నాకు స్పష్టంగా కనపడుతున్నాయి. మధు, చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నాను, నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. దయచేసి నువ్వు మళ్ళీ మా ఇంటికొచ్చి ఉండు అని నువ్వు అనలేకపోతున్నా
నువ్వు మమ్మల్ని రమ్మన్నావు కాబట్టే మేమొస్తున్నాం. అమ్మా ఆరాధ్య, మనం వెళ్దాం. ఆరాధ్య, వెళ్దాం పద. మధు, ఆరాధిని అడ్డెట్టుకుని సింధుని బలి దెబ్బ కొట్టేవే. అమ్మా, సింధు ఎక్కడికి వెళ్ళింది? ఆరాధ్యం తీసుకురావడానికి వెళ్తున్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ మధు ఫోన్ చేస్తే తన దగ్గరికే వెళ్ళిందిరా. మధు దగ్గరికి వెళ్ళిందా? అంటే ఆరాధ్య మధు దగ్గర ఉందా? అవునరా. దిగమ్మా. పద ఆరాధ్య. అక్కడే ఆగిపోయావేంటమ్మా? రండి లోపలికి వెళ్దాం. మీకు మాకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ఇల్లు నా కష్టార్జితం. ఇక్కడ ఉండడానికి మీ ఇద్దరికి ఏ హక్కు లేదు. అలా ఎలా లోపలికొస్తాం ఆరాధ్య? ఏమ్మా? మమ్మల్ని మీ బాబాయ్ ఎలా దారుణంగా అవమానించి బయటికి పంపించారు నువ్వు చూసావు కదమ్మా. ఎవరైతే మమ్మల్ని అవమానించి బయటికి పంపించారో మళ్ళీ వాళ్ళే వచ్చి మమ్మల్ని గౌరవంగా లోపలికి ఆహ్వానించి తీసుకెళ్ళాలి కదా. సింధు, నీ భర్తే మమ్మల్ని బయటికి ఎంటేశాడు. తన చేతి మమ్మల్ని లోపలికి ఆహ్వానించు. లేదంటే తీరా మేమింట్లోకి వచ్చాక నీ భర్త మమ్మల్ని ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మళ్ళీ ఎందుకొచ్చారు, బయటికి వెళ్ళిపోండి, లేదంటే మీ ప్రాణాలు తీస్తాను అని గన్ తీసుకుని బెదిరిస్తే మళ్ళీ మాకే కదా ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నాను కదా మధు, యష్ నా మాట కాదండు. ఆ విషయంలో మీరేం భయపడాల్సిన పని లేదు. నేను చూసుకుంటాను. లోపలికి రండి. సారీ సింధు, మేము రాలేం. నీ భర్త మాకు ఆహ్వానం పలికితేనే నేను, తేజ, నా కూతురు ఈ ఇంట్లో అడుగు పెడతాం. అమ్మ చెప్తుంది కదా, నేను ఇంట్లోకి రావాలి అంటే ఎవరైతే వాళ్ళని బయటికి పంపించారో వాళ్ళనే వచ్చి ఇంట్లోకి పిలవమని చెప్పు.
ఆరాధ్య ఆ, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సింధు? మేము లోపలికి రావాలంటే ఆరాధ్య చెప్పింది కదా, వెళ్ళి యష్ని పిలు. వెళ్ళు. నువ్వు వెళ్తావా మేము వెళ్ళిపోవాలా? పదమ్మా వెళ్దాం. ఆరాధ్య ఆగు, నేను వెళ్ళి యష్ని తీసుకొస్తాను. యష్ దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో, తనని ఎలా ఒప్పించాలో దేవుడా నీదే భారం. సింధు, నన్ను నీ భర్త చేత గెంటించావు. ఇప్పుడు నీ భర్త చేతే నాకు ఆహ్వానం పలికిస్తావు. నీ మీద నేను విజయం సాధించబోతున్నాను. అసలు ఏంటమ్మా ఇదంతా? నాకేం అర్థం కావడం లేదు. ఆరాధ్య మధు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి? మధు ఫోన్ చేస్తే ఆరాధ్యం తీసుకురావడానికి సింధు వెళ్ళడం ఏంటి? ఆరాధ్యని అడ్డు పెట్టుకుని ఆ మధు మనతో ఆడుకుంటుందిరా. ఛ! ఆరాధ్యని ఏదో రకంగా తీసుకొస్తానని వెళ్ళావు కదా. అలా ఉన్నావేంటి సింధు? ఏమైంది? ఆరాధ్యం తీసుకురాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? ఆరాధ్య వచ్చిందత్తయ్యా. వచ్చిందా? ఎక్కడా? బయట ఉందత్తయ్యా. ఇక్కడ జరిగిన విషయాలేవి నీకు తెలియవు కాబట్టి ఒకప్పుడు నాలాగే ఇప్పుడు నువ్వు కూడా ఈ మధుని గుడ్డిగా నమ్ముతున్నావని నాకు అనిపిస్తుంది. లోపలికి రామ్మా. మరిది గారు, ఆరాధ్య మీ ఇంట్లో ఉండాలి అంటే తనతో పాటు మేము ఉండాలని తనే కోరుకుంటోంది. నాతో పాటు మా అమ్మ వస్తేనే నేను వస్తాను. అవకాశం దొరికింది కదా అని మరీ ఎక్కువ చేకు. యష్ని ఎలాగైతే హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళావో మమ్మల్ని కూడా నువ్వు అలాగే తీసుకెళ్ళాలి.